మన ధ్యానచర్య పరిపక్వమయ్యే వరకు అనుదినము ధ్యానం చెయ్యాలి. ఇది ఎంత పరిపూర్ణం కావాలంటే, ఒకసారి మాస్టర్ నాతో అన్నట్లు, వ్యక్తి ధ్యానానికి కూర్చున్న వెంటనే ఆ పరిపూర్ణ ధ్యాన స్థితిలోనికి మునిగిపోగలిగితే అతడు దాని నుండి బయటకు రాలేడు అన్న స్థితిలోనికి జారుకోవాలి. నిజానికి ధ్యానం అంటే ఇదే. ఇది నీవు ఒక ద్వారం గుండా లోనికి పోయినంత సులభం. నీవు ద్వారం దాటావంటే చాలు, ఇంట్లో ఉన్నట్లే. అయితే వెంటనే మనమెందుకు విజయవంతం కాలేము? కారణం, మన మనస్సులను క్రమబద్ధం చేసే సామర్థ్యాన్ని పోగొట్టుకున్నాం కాబట్టి. మీరు 1 గంట సేపు ధ్యానం అని ఎందుకంటున్నారు అని అడిగితే, ప్రారంభంలో మనం ధ్యానం మొదలుపెట్టినప్పుడు 1 గంట కాలంలో 1 నిమిషమైనా ధ్యానం చేయడానికి మీకు వీలు పడకపోవచ్చు అని వారు సమాధానమిచ్చేవారు. రాను రాను మనం అభివృద్ధి సాధించే కొలది మనం చాలాసేపు నిజంగా ధ్యానం చేయగలిగే సామర్థ్యాన్ని పొందుతాం.